జాను అలాగే బాబీ, అభి వాళ్ళు ముగ్గురు కూడా అలా బయటికి వెళ్తూ ఉంటారు. ఇక అలా వెళ్ళగా ఝాన్సీకి కడుపులో బిడ్డ ఉన్నాడు, ఏదో బిడ్డ బయటకు వస్తుందని చెప్పి, లేదు బాబే పుడతాడు, లేదు పాపే పుడుతుందని వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటాడు. అలా గొడవ పడుతూ ఉండడం చూసి బాబీ అయితే, ఆపండి ఇక మీరు, నాకు తమ్ముడు చెల్లి ఇద్దరూ కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి, ఝాన్సీ వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. ఇక తమ్ముడు చెల్లి ఇద్దరూ కావాలంట, చూసావా ఝాన్సీ, బాబీకి తమ్ముడు చెల్లి ఇద్దరు కావాలంట, నువ్వు ఇద్దరిని కూడా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే, తప్పకుండా నేను బాబీకి తమ్ముడిని చెల్లిని ఇద్దరిని కూడా ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆయన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, వీడి పీడ విరగడైతే తమ్ముడు చెల్లినేంటి మరొక 10 మందిని కనమన్నా కంటాను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, అబ్బాయి నువ్వు ఒకవేళ తమ్ముడు పుట్టినా చెల్లి పుట్టినా ఎవరు పుట్టినా సరే వాళ్ళని మా స్కూల్లోనే చేర్పించండి అని చెప్పి అంటాడు. అది విని ఝాన్సీ వాళ్ళైతే నవ్వుతూ ఉంటారు. ఆ స్కూల్లో లంచ్ బ్రేక్ వచ్చినప్పుడు తమ్ముడికి చెల్లికి నేనే భోజనం తినిపిస్తాను, నేనే లంచ్ తినిపించి నేనే దగ్గరుండి వాళ్ళని చూసుకుంటాను, నేనే వాళ్ళకి హోంవర్క్స్ చేయిస్తాను, అన్నీ నేనే చేయించుతాను, కానీ అమ్మాయి మేడంని కలవకుండా నేను చూసుకుంటాను, అసలు అమ్మాయి మేడం అంటే ఎవరో కూడా తెలియకుండానే వాళ్ళని నేను చూసుకుంటాను, అమ్మాయి మేడం వాళ్ళతో మాట్లాడకుండా నేను చూసుకుంటానని చెప్పి బాబీ అక్కడికి అమ్మాయి మేడం టాపిక్ తీసుకువస్తాడు. దాంతో ఝాన్సీ అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అప్సెట్ అయ్యి అలా ఉండిపోతారు. అవును, అమ్మాయి మేడంని అస్సలు కలవనివ్వను, ఆ తమ్ముడిని చెల్లిని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.